गणाधिपतये नमः श्री गुरुभ्यो नमः हरिः ओम् अर्चप्रार्थप्रियमेधासु अक्षतలు తీసుకొని పట్టుకోండి ఉత్తరాంశకాలే శిశిర ఋతువు మాఘమాసే శుక్లపక్షే ఏకాదశమ్యాయాం स्थिरवासरे मृगशिरा नक्षत्रे शुभ नक्षत्रे शुभयोगे शुभकरण एवं गणविशेषण विशिष्टायां शुभं शुभदिनौ अस्य यजमानस्य गोत्रोद्भवस्य नामधेयस्य अस्य यजमानस्य मिरियाल वंशोद्भवाय उच्चकुल गोत्रोद्भवाय सुदर्शन नामधेयस्य तद्धर्मपत्नी उमा नामधेयस्य अभिषेक नामधेयस्य तद्धर्मपत्नी झांसी नामधेयस्य ऋषिता नामधेयस्य सह कुटुंबानां चपणि मम क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं सिद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ वांछा फल सिद्ध्यर्थम इष्टा काम्यार्थ फल सिद्ध्यर्थम धनगणक वस्तुवाहन धनधान्य फल सिद्ध्यर्थम श्री सत्य नारायण स्वामी देवता अनुग्रह कटाक्ष सिद्ध्यर्थे नूतन विवाह श्री सत्य नारायण स्वामी देवता व्रत पूजा अहम करिष्ये अक्षतలు తీసుకొని మీ ఆయన చేతిలో పెట్టము మళ్ళీ ఆ గ్లాస్ తీసుకొని నీళ్లు పోయి చేతిలో స్పూన్ తోటి నీళ్లు పోయి ఆ ప్లేట్ లో వదిలేసేయండి ఆదో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే ఉద కలశారాధనం కరిష్యే పూర్ణకలశమాధాయ చేసి లోపల పూతోటి నీళ్లు 3 సార్లు తిప్పండి కవిం కవీనామృతమశ్రవస్తమం జ్యేష్ఠరాజ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్మన్నోదయస్యేసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః గౌరీ మాయా సలిలాని లక్షత్యేకపదే ద్విపదే సా చతుష్పదే అష్టాపది నవపది బహుభుజే సహస్రాక్షరా పరమే వ్యమన్ శ్రీ మహా గౌరీదేవి నమః గౌరీ గణాధిపతయే నమః ఆ పూలోపల గణపతి దగ్గర ఆ గౌరమ్మ దగ్గర పెట్టండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి సువర్ణ నవరత్న గణిత సింహాసనం సమర్పయామి అస్తయో అర్ఘ్యం ఈ గ్లాస్ తీసుకొని చేతిలో పట్టుకోండి లెక్క మీ ఆయనకి స్పూన్ తీసుకోండి ఇంకా నీళ్ళు తీసుకోండి ఆ గణపతి గౌరవం చూపించండి శ్రీ మహా గౌరీ గణాధిపతయే నమః ప్లేట్లో వదలండి అట్లా 3 టైమ్స్ చేయండి అస్తయోర్ఘ్యం సమర్పయామి శ్రీ మహా గౌరీ గణాధిపతయే నమః పాదయోపాద్యం సమర్పయామి శ్రీ మహా గౌరీ గణాధిపతయే నమః ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి అలా శుద్ధాలకు స్నానం చాలు ఆ పువ్వుతోటి కలశంలో నీళ్లు 5 సార్లు స్వీకరించండి గౌరవ దగ్గర ఓం ఆపోష్ఠామయోపః స్థాన ఊర్జే సుసాధన మహిరణాయ చిత్తసే జవశ్వతమోరసస్తస్య భావయేనః వశతిరవమాదరః తస్మారగమామ్య శిక్షాయన్మాద ఆపోజనదాజనః శ్రీ మహా గౌరీ గణాధిపతయే నమః శుద్ధోదకేన స్నానాన్ని సమర్పయామి కొద్ది అక్షతలు పెట్టండి శ్రీ మహా గౌరీ గణాధిపతయే నమః వస్త్రే కుమారదే యగరా వేద లక్షదాన్ సమర్పయామి వస్త్రకలాదేవ్యై నమః శ్రీ మహా గౌరీ గణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్రపుష్పాక్షదానం సమర్పయామి గంట తీసుకోండమ్మా ఉంది నా దగ్గర శ్రీ మహా గౌరీ గణాధిపతి ఇట్లా చూపించండి ధూపమా గ్రాపయామి సాక్షాత్ దర్శయామి ధూపదీపార్థే నైవేద్యం రోక్షా ప్రసింద పెట్టండి పెట్టండి నిదానంగా జాగ్రత్త పెట్టండి ఎక్కడైనా సరే ముందు పెట్టండి అంతే అఘోరేభ్యో స్థఘోరేభ్యో గౌరవర్ధనేభ్యః శర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః నీళ్ళు ఇప్పేసి చూపించిన ఆయన
गौरी गणाधिपतये नमः अदा सर्जस्काल मेकंड कर्पूर दिव्यमंगल नीराजं दर्शयामि इति हर नमः पार्वतीपतये हर हर महादेव हर शंभो शंकर नमः शिवार्पणमस्तु नमः मनसुलो गौरी देवी नमः अनुకుంటా వస్త్రం అక్కడ పెట్టండి ओम गौरी माया सलिला नीतक्षत एकपति द्विपति सा चतुष्पति अष्टापति नवपति भूपति सहस्राक्षर परमे व्यवन पस्पु कुंकुमेन अट्लागे गौरम దగ్గర ओम श्रीमः गौरी देवी मावाहयामि स्थापयामि पूजयामि श्रीमः गौरी देवी नमः गमनेन्द्र सुंदरे पारावतम यत्पुरुषं पुत्रं तस्वपावणं शरफायर्षं मल्ली अक्षरल बारी एडम చేత మార్చుకోండి రైట్ లో తీసుకొని లెఫ్ట్ లో మార్చుకోండి మళ్ళీ లెఫ్ట్ అక్కడ మీరు ఏం చేసి నవ్వుతుండదా అది నక్షత్ర భర్తలకు ఇచ్చేయడమ్మా అక్షరం మళ్ళీ మీ భార్య మీ భర్తకి ఇచ్చేయండి అక్షతలు అమ్మాయి మీరు కూడా సరిపోద్ది అట్లా మీ భర్త కాలంలో మొక్కి అక్షతలు కూడా మీ భార్యను దీవించండి అక్షతలతో మంచిగా మీరు ఏం చెప్తారు దీర్ఘ సుందలి భవ మీరేం చేయండి అరిష్టేతు సంప్రాప్తి పూజ పూజాంచ కారయేతు యాపిల్ ఉందా మధ్యలో అక్కడ పెట్టండి ఆ మధ్యన మూర్ధాది మహాభూపతి పృథివ్యం అయం అపాగం రేతాగం సృజనవదే పూజగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి మళ్ళీ ఇంకోటి చెప్పండి ఓం ఉద్బుద్ధ్య స్వాగ్నే ప్రతిజాగృహ్యనమిష్ట అందకపోతే కొడుకుకి ఇచ్చేయమ్మ ఉద్బుద్ధ్య స్వాగ్నే ప్రతిజాగృహ్యనమిష్ట పూజ సకం సుజేదామి కారయేతు ఇటు ఉత్తరంలో పెట్టండి బృహస్పతి తేదిర్యోర్హ అద్యుమద్విపాతికృతమజ్రేషు यद्दीरे चौसर्त प्रजात तस्मा सुदृढ़ देहिष्णु बृहस्पति ग्रह आवाहयामि स्थापयामि पूजयामि మళ్ళీ తీసుకోండి అన్న వెనక కూర్చోలన్న మీరు ప్లీజ్ చెప్పండి శుక్ర అరిష్టేతు సంప్రాప్తి శుక్ర పూజాంచ కారయేతు ముందు పెట్టండి శుక్రదే అన్యద్ ధ్వజదందే అన్యద్ విశ్రూపహిణి జ్వరివాసే విశ్వా హిమాయా చెప్పండి శన్య అరిష్టేతు సంప్రాప్తి శని పూజాంచ కారయేతు ఫోటో ముందు మధ్యలో శమగ్నిరగ్న విష్కరశన్నస్తమతు సూర్య శం వాతావత్రావ మమ్మకి ఇచ్చేసే ఎక్కువ ఇబ్బంది పడదు ఆపస్యతు పూజాంచ కారయేతు ఇట్ లాస్ట్ వాయువ్యం తీసుకున్నాయండి మేడం కేతుం కుటుంబన్న కేతమేపేషమర్యా పేషచే సంసద్విరజాయదాహ కేతుగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అక్షరం తీసుకుని అందరూ మసనే దేవస్మాత్ శిక్షుకున్న ప్రాణమిహ్నో దేహి భోగో సుముఖో భవ ప్రసన్న భవ స్థిరాసనం గురుమాదా ధ్యానం పూలాక్షతలు తీసుకొని మనసులో సత్యనారాయణ స్వామిని మంచిగా మహావిష్ణువుని కూడా ధ్యానం చేసుకోండి గమ్యం బోధన్నేహరం ఆ పూలు అక్షతలు ఆ లోపల కలశం దగ్గర పెట్టండి అదాధ్యాయామి ధ్యానం సమర్పయామి మావాహయామి ఆసనం సమర్పయామి సువర్ణ నవరత్న గడిద సింహాసనం సమర్పయామి నీళ్ళు తీసుకొని ఆ యొక్క దేవవాద్యం సమర్పయామి ముఖే శుద్ధాజం సమర్పయామి అదా పంచామృత స్నానం ఇంకా పంచామృతం తీసుకొని అభిషేకించారు స్వామివారిని ఓం సత్యదేవాయ నమః అదా పంచామృత స్నానం ఓం ఆప్యాయస్వ సమేతే విశ్వతస్మమ వృష్ణ్యో భవవాజసంగదే దధిక్రావరణాకారశంజిష్ణరశ్మిభిః మదవాదారుతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్ణ సంతోషదే మదనక్నామతాశసే మదమామన అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యేగుం కవిగుం సముద్రయంతం విశ్వశమృతేన స్నానాని సమర్పయామి స్థానో మంచం తగు మహసః
3 అంతా పెట్టు అంతే, అంతకంటే ఫలం మనోర్ధఫలం పుత్రపౌత్రవర్ధనం యస్మాదస్మా శివమే శ్యామత శాంతిం రేష్యామి శం నో మిత్రశం వరుణః శం నో భగవత్వర్యమా శం న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ వదిష్యామి త్వం నామవదు తద్వక్తారమవదు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి శాంతి వ్రతం బిడ్డ లోపల పెట్టండి ఫస్ట్ అంతే లేదు చూసి పెట్టండి నిదానంగా యో వశతమో రసస్ తస్య భాయదేనః వశతిర్మాత్ర యో వశతమో రసస్ తస్య భాయదేనః వశతిర్ రుద్దండి మనం నెయ్యి అది ఉంటుంది కదా కొంచెం ఆయిల్ ఉంటుంది పోవాలి అట్లా ఓం ఆపష్టామి అపవహ స్నానాయ స్నానాయ సమర్పయామి మేడం అందరూ ఒకసారి ప్రాపర్ కూర్చోరా మళ్ళీ ఇక్కడ చూడండి అందరూ ఒక క్లాత్ తోటి తుడవండి విగ్రహాన్ని మంచిగా స్థాంగరీసిన ఈశ్వరేగం సర్వభూతాన స్వామి భక్మ దీపాలు ముందర పెట్టండి సాధ్యం త్రివర్షం హనిరాజం దేవాయ పరమాత్మనే సాయమానరుగా దురదించండి ఆ దీపాలు చూపించండి సాక్షాది దుపదీపాల నైవేద్యం స్వామివారికి 5 సార్లు చూపించండి ప్రాణాయ స్వాహ మంగళం భగవాన్ విష్ణు మంగళం మధుసూదన మంగళం మండలీకాక్ష మంగళం మంగళం కాన్సంట్రేట్ అశ్వసర గురు వ్యవస్థ విశేషణ మంగళం మంగళం గురుదేవాయ మహనీయాయ గుణాత్మనే చక్రవర్తి సార్వభౌమాయ మంగళం నీళ్ళు చూపించండి స్వామివారికి సత్యదేవాయ మహాసజ్జస్కాలమే కన్నగరపుర దివ్యమంగళ నీరాజనం దర్శయామి మధ్య మధ్య పానీయం సమర్పయామి స్వామివారి దీవించి నాకు ఇవ్వండి అంగహారం తీసుకోండి రమాదేవి సహిత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వాముల వారికి నమస్కృత్వా సత్యదేవ భగవానికి సత్యదేవాయ మహాపూల అక్షతలు తీసుకొని సూతం పౌరాణికం కరోతు సూతవాచ పూర్వము ఒకానొక కాలం నందు శౌనకాది మహామునులు నైమిషారణ్యం నందు కూడే సూత మహాముని అడిగిరి స్వామి ఏ వ్రతము చేసినను ఏ యజ్ఞము చేసినను ఏ యాగము చేసినను కోరిన ఫలములు సిద్ధించును అట్టి వ్రతాన్ని కాస్త తెరంగింపిన తెలువగా అది విన్న సూత మహాముని తెరంగింపిన వాడాయను పూర్వము ఒకానొక కాలం నందు నారద మహాముని లోక కళ్యాణార్థం ముల్లోకాలు విహరిస్తూ ఉండెను. ఆయన ముల్లోకాలు విహరిస్తుండగా కూడా మార్గవశమున భూలోకమునకు చేరుకొని భూలోకం పైన మనుషులను వారి కష్టాలను వారి బాధలను వారి దుఃఖాలని కూడా చూచి మరలా ఆ విష్ణులోకానికి వెడలిపోయిన వాడు ఆయన. ఆ విష్ణులోకానికి వెడలిపోయి సాధ్యము కాని అతీతమైన రూపము కలిగిన వాడా, నిర్గుణుడైన గుణాశ్రయుడైన ఆది మధ్యాంతరహితుడైన ఆది పురుషుడైన శ్రీ మహావిష్ణువు భక్తుల బాధలన్నీ తీర్చే మహావిష్ణువు మీకు నా శతకోటి నమస్కారంలోని ఎరంగింపెను. అది విన్నా మహావిష్ణువు కూడా ఆ నారద మహర్షిని గాంచి ఎరంగింపెను. నారద మహర్షుల వారు మీ యొక్క రాకకు కారణం ఏమిటి? మేము మనసులో ఉన్న కోరికలను నాకు ఎరంగింపడి నేను తప్పక నెరవేర్చదు అని ఎరంగింపెను. అది విన్నా ఆ నారద మహాముని కూడా తెరంగింపిన వాడు ఆయన.
త్రిజగత్ ప్రభు ఈ భూలోకం పైన ఉన్న మనుషులు అష్ట కష్టాలతో అష్ట దరిద్రాలతో అన్న వస్త్ర ధనధాన్య సుఖ సంతోషాలతో బాధపడుచున్నారు తండ్రి. వీరి యొక్క కష్టాలన్నీ కూడా తొలగి సుఖ సంతోషాలతో వర్ధిలకు మార్గం ఏదైనా ఎరంగింపుడే అని ఎరంగింపాను. అది విన్నా ఆ మహావిష్ణువు కూడా ఎరంగింపిన వాడాయను. స్వర్గమర్చలోకం నందు దుర్లభమగు ఒక వ్రతము కలదు. అది ఏ శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము. నీ ఎడల నాకు ఉన్న స్నేహమున ఆ యొక్క గుట్టును కూడా రట్టు చేయించున్నాను అని ఎరంగింపాడు. అది విన్నా ఆ నారద మహాముని ఎరంగింపిన వాడాయను. స్వామి ఆ వ్రతం ఏమిటి, ఆ వ్రతం చే విధి ఏమిటి, ఆ వ్రతానికి కావలసిన సామాగ్రి మరియు ఆ వ్రతమును ఏ దేవతను పూజింపవలేనో కాస్త వివరంగా ఎరంగింపుడి అని ఎరంగింపాను. అది విన్నా ఆ మహావిష్ణువు కూడా ఇట్లా ఎరంగింపిన వాడాయను. శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును జరిపిన వారికి కష్టాలన్నీ కూడా తొలగి సుఖ సంతోషాలు కూడా కలుగును. ధనాన్ని పెంపొందించి సౌభాగ్యమును కలగజేయను. ఈ యొక్క వ్రతమును వైశాఖ మాసముందు గాని, మాఘమాసముందు గాని, కార్తీక మాసముందు గాని జరుపుకోవచ్చును. ఈ యొక్క వ్రతమును యుద్ధానికి పోవునప్పుడును, దారిద్ర్యం వచ్చినప్పుడును ఈ వ్రతమును జరుపుకుంటే మంచిది. ఈ యొక్క వ్రతమును మాసమునకు ఒక్కసారి, అదేనిచో సంవత్సరంకు ఒక్కసారి, అదేనిచో ఇంట్లో ఏదైనా శుభకార్యములు జరిగినప్పుడును ఈ యొక్క వ్రతమును కూడా జరుపుకోవచ్చు. ఈ యొక్క వ్రతమును ఏకాదశి నాడు గాని, పౌర్ణమి నాడు గాని, లేదా ప్రవిశంకరమణ దినములు గాని జరుపుకోవచ్చును. ఈ యొక్క వ్రతం చేయవారు ప్రథమంగా ప్రాతకాలంలో మేల్గాంచి శుచి అయ్యి సంధ్యావందనమును కూడా నెరవేర్చుకుని మరలా మధ్యాహ్నం వెళ్ళిన దేవదేవ శ్రీ సత్యనారాయణ స్వామి భక్తి శ్రద్ధలతో మీ యొక్క వ్రతమును కూడా ఆచరించుచున్నాను తండ్రి అని సంకల్పించి మరలా మధ్యాహ్నం వేళన నిత్యకర్మని కూడా నెరవేర్చుకుని మరలా సాయంకాలం వేళ ప్రారంభమునందు అంటే నిశాముఖమునందు ఈ యొక్క వ్రతమును కూడా జరుపుకోవలేను. ఈ యొక్క వ్రతము చేయవారు ప్రథమంగా ఇంటిని గోమయం తొలగి అక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రత పీఠ నుంచి అక్కడ ఆ వ్రతం పీఠ పైన 5 రకములకు చూర్ణంతో ముక్కులను పెట్టి అక్కడ ఒక కొత్త వస్త్రం నుంచి ఆ వస్త్రం పైన కొంత బియ్యం నుంచి బియ్యం పైన కలశము బంగారుది గాని, వెండిది గాని, రాగిది గాని, తుదకు మట్టిదైనా పర్వాలేదు లోబితో చూపకుండా ఆ కలశం నుంచి ఆ కలశం పైన మరలా ఒక కొత్త వస్త్రం నుంచి ఆ వస్త్రం పైన ప్రతిమారూపుడు శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క ప్రతిమ, ఒక్క కర్షం బంగారం, అర్ధ కర్షం లేదా పావు కర్షం ఎవరే స్థితిని అనుసరించి వారు జరుపుకోవచ్చును. ఆ యొక్క విగ్రహమును పంచామృతములతో అభిషేకించి అలంకరించి మండపం నుండి ఉంచి పూజింపవలేను. ఈ యొక్క వ్రతమును చేయవారు ప్రథమంగా విఘ్నాలను తొలగించే ఆ యొక్క విఘ్నేశ్వరుడి పూజ, తదనంతరం ఆదిత్యాది నవగ్రహ పూజ, తదనంతరం శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క ఆరాధన మరియు ఆ వ్రతం యొక్క 5 కథలతో ఈ యొక్క వ్రతమును కూడా జరుపుకోవచ్చు. ఆ వ్రతం యొక్క కథకు కొబ్బరికాయ గాని, అదేంచో 5 కథలకు కొబ్బరికాయ గాని కొట్టవచ్చు. ఈ యొక్క వ్రతమును చేయవారు గోధుమ నూక, అదేంచో బియ్యపు నూక, చక్కెర, అదేంచో బెల్లము, అరటిపళ్ళు, ఆవు పాలు, ఆవు పెరుగంతా కూడా సేరంబావు చొప్పున చేకూర్చి నైవేద్యమును సిద్ధం చేసి స్వామికి నివేదన చేయవలేను. ఈ యొక్క వ్రతమును చేయవారు పెద్ద చిన్న వేదాధనిక స్త్రీలు పురుషులు అనే తేడాలు లేకుండా అందరి యొక్క వ్రతమును కూడా జరుపుకోవచ్చును. ఈ యొక్క వ్రతమును బ్రాహ్మణులు పౌరాణికమును వైదికమును జరుపుకోవచ్చు. విజేతృలు పౌరాణికముగానే జరుపుకోవలేను. ఈ యొక్క వ్రతమును చేయవారు ప్రథమంగా తమ స్వగృహమునందు వేద బ్రాహ్మణోత్తమును పిలుచుకుని బంధుమిత్రులను కూడా పిలుచుకుని శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును జరుపుకోవలేను. వ్రతమైన పిమ్మటే బంధువులతోడను బ్రాహ్మణులతోడను భోజనం చేయవలేను. పిమ్మట స్వామికి ప్రీతికరమైన నృత్యాది గీతము కూడా నెరవేర్చుకోలేను. పిమ్మట బ్రాహ్మణులకు శక్తి కుల దక్షిణను కూడా ఇచ్చి పంపవలేను. ఈ యొక్క వ్రతము కలియుగం నందు ఇచ్ఛాశక్తి పొందకకు సులభమైన మార్గమని ఎరంగింపిన వాడాయను. అదా స్కాందపురాణే రేవాఖండే ప్రథమాధ్యాయ సమాప్త. సత్యదేవాయ నమః. నమస్కృత్వా పసుపు కుంకుమ వేయండి, కొబ్బరికాయ కొట్టండి, హారతి ఇవ్వండి. కొబ్బరికాయ కొట్టండి, హారతి ఇవ్వండి. కొబ్బరి నీళ్ళ సత్యదేవాయ నమః. సౌండ్ అయితే వస్తలేదు. సత్యదేవాయ నమః. ఇది సజ్జస్కాలు కర్పూర దివ్యమంగళ నీరాజన దృశ్య మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఇవ్వండి, తీసుకోండి.
రమాదేవి సహిత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వాముల వారికి సత్యదేవాయ నమః. అదా ద్వితీయోధ్యాయ ప్రారంభ. చూడొద్దు, అక్కడే స్ట్రైట్ ఉండాలి అంటే మీరు అసలు బెండ్ వద్దు. అది సత్యదేవాయ నమః. ద్వితీయోధ్యాయ ప్రారంభ అయిన తర్వాత పూల అక్షతలు తీసుకొని పట్టుకోండి చేతిలో. రెండవ కథ కూడా వినండి. కాశీపట్టణం ముందు ఒక బీద బ్రాహ్మణుడు నివసించేవాడు. ఆ బ్రాహ్మణునకు తినడానికి తిండి లేకను, కట్టుకోవడానికి వస్త్రం లేకను, బిచ్చాటన చేస్తూ జీవనాన్ని కూడా కొనసాగిస్తూ ఉండేవాడు. ఇట్లుండగా ఆ యొక్క మహావిష్ణువు బ్రాహ్మణ ప్రేమివాడే ఆ బ్రాహ్మణుడు చూచి ఆ బ్రాహ్మణి యొక్క బాధను చూడలేక ఆ బ్రాహ్మణి వద్దకి ఒక వృద్ధ సాధు రూపంలో ప్రత్యక్షమై తెరంగిపెను. బ్రాహ్మణోత్తమ, మీరు ఈ యొక్క వీధి గుండా తిరుగుతున్నారు కదా, దీనికి గల కారణం ఏమిటి నాయన అని తెరంగింపాడు. అది విన్న ఆ యొక్క బ్రాహ్మణుడు కూడా ఆ వృద్ధ సాధు రూపంలోనే మహావిష్ణువుని చూచి తెరంగింపాను. స్వామి, నేను వేద బ్రాహ్మణుడును, వేదాలను కూడా చదివిన వాడని, అయినా నా యొక్క దరిద్రాలచే నాకు తినడానికి తిండి లేకను, కట్టుకోవడానికి వస్త్రం లేకను, బిచ్చాటన చేయించు జీవనాన్ని కూడా కొనసాగిస్తున్నాను స్వామి అని ఎరంగింపారు. అది విన్న ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న ఆ యొక్క వృద్ధ సాధు రూపంలో ఉన్న మహావిష్ణువు కూడా ఆ యొక్క బ్రాహ్మణునకు శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం గురించి ఎరంగింపి అక్కడి నుంచి అదృశ్యమైన వాడాయను. ఇట్లా అదృశ్యమైనను అది చూసి ఆ బ్రాహ్మణుడు కూడా ఆశ్చర్యపోయి ఆ వ్రతం గురించి ఆలోచించు రాత్రంతా కూడా నిద్రపోకపోయాను. ఇట్లుండగా ఆ యొక్క బ్రాహ్మణుడు మరునాడే ప్రాతకాలం మేల్గాంచి శుచి అయ్యి సంధ్యావందనం కూడా నెరవేర్చుకొని మరలా ఇట్లు సంకల్పించి బయలుదేరిన వాడాయను. ఈరోజు ఈ యొక్క విచారణ చేస్తే వచ్చిన తనంతో కూడా నేను తప్పక శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును కూడా ఆచరించదుని సంకల్పించి బయలుదేరిన వాడాయను. ఎట్లు సంకల్పించి బయలుదేరను ఆ యొక్క బ్రాహ్మణుడు కూడా అదే రోజు ఒక ధనికులున్న వీధిలోకి పోయాను. ఆ రోజు అతనికి ఎన్నడూ రానదిగా ధనం రాగా ద్రవ్యం రాగా వచ్చిన ధనముతో వచ్చిన యొక్క ద్రవ్యముతో తన స్వగృహం నందు శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును జరుపుకుని ఆ వ్రతం వలన కష్టాలు తొలగి దారిద్రాలు నశించి ప్రళాయక వ్రతమును కూడా తప్పక మాసమాసమునకు జరుపుకుని పరమణ మోక్షం పొందిన వాడాయను. ఇట్లుండగా ఆ యొక్క బ్రాహ్మణుడు కూడా శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును కూడా తన స్వగృహం నందు ఆ యొక్క వ్రతమును కూడా జరుపుచుండగా కూడా ఒక పుల్లలమ్మ వాడు ఆ యొక్క వీధి గుండా వెళ్తూ కూడా ఆ బ్రాహ్మడి ఇంటికి ఉన్న పచ్చటి తోరణంను కూడా చూసి ఇక్కడ ఏదో కార్యము జరుగుతున్నదని నిశ్చయించుకుని మరలా తన కట్టెల కావిడిని తీసి పక్కన ఉంచి లోపలికి వెళ్ళి దాహంను పుచ్చుకుని అక్కడ కూర్చుని ఉన్న బ్రాహ్మణుని చూచి తెరంగింపను. బ్రాహ్మణోత్తమ, మీరు చేయుచున్న ఈ యొక్క పూజ ఏమిటి, ఈ యొక్క వ్రతం ఏమిటి అని తెరంగింపాను. అది నా బ్రాహ్మణుడు కూడా ఆ యొక్క పుల్లలంకనే వారిని చూచి తెరంగింపాను. నాయన, ఇది శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క సత్యవ్రతము. ఏ వ్రతమును కనుక జరిపినసో కష్టాలు తొలగును, దారిద్రాలు నశించును నాయన అని తెరంగింపాను. అది విన్నా పుల్లమ్మవాడు కూడా ఆ వ్రతం యొక్క 5 కథలను శ్రద్ధగా విని ఆ వ్రత తీర్థ ప్రసాదమును కూడా భుజించి మరలా ఆ యొక్క భోజనం కూడా తీసుకుని ఆ యొక్క తన కట్టెల కావిడిని తీసుకుని ఇటు సంకల్పించి బయలుదేరాను. ఈ రోజు ఈ యొక్క పుల్లల మీద వచ్చిన ధనముతో ఈ యొక్క కట్టెల మీద వచ్చిన ధనముతో తప్పగా శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును కూడా జరిపేదనని సంకల్పించి బయలుదేరిన వాడాయను. అట్లు సంకల్పించి బయలుదేరాను. ఆ యొక్క చూస్తుండగానే పుల్లలన్నీ కూడా గంధపు చెక్కల్లాగా మారిపోయారు. అది చూసి ఆ పుల్లల వాడు కూడా ఆశ్చర్యపోయి ఆ గంధపు చెక్కలన్నీ కూడా విక్రయించనగా అమ్మగా ఆ రోజు ఎన్నడూ రానందుగా ధనం రాగా ద్రవ్యం రాగా వచ్చిన ధనంతో వచ్చిన యొక్క ద్రవ్యంతో కూడా తన స్వగృహమునందు వేద బ్రాహ్మణోత్తములను పిలుచుకుని బంధుమిత్రులను కూడా పిలుచుకుని శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును కూడా ఘనంగా జరుపుకునేవాడు ఆయన. ఇప్పుడు వ్రత మహత్యమున కష్టాలు తొలగి దారిద్రాలు కూడా నశించి మరలా ఆ యొక్క వ్రతమును కూడా తన స్వగృహమునందు మాసమాసమునకు జరుపుకుని అంత్యమున మోక్షమును పొందినవాడు ఆయన. అదా స్కందపురాణే ద్వితీయోధ్యాయ సమాప్తః. సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. ఇంట్లోన్నారా బయట ఫోన్ చేసి సత్యస్కాలమే కనకరపుర దివ్యమంగళ నిరాజన మధ్య మధ్య పాణిం సమర్పయామి. రమాదేవి సహిత శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వాముల వారికి సత్యదేవాయ నమః. తృతీయోధ్యాయ ప్రారంభ.
పూల అక్షతలు తీసుకుని మళ్ళీ మూడవ కదా ఒక్కనొక కాలం ముందు భద్రశీలా నదీ తీరం నందు ఉల్కాముకుండగ రాజు తన భార్య అయిన సుందరవతి మరియు గుణవతి అయిన తన భార్య ఉల్కాముడి శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును కూడా ఆచరించున్నవాడు. ఆయన ఎట్లో వ్రతమును ఆచరించుండగా కూడా ఆ యొక్క పక్కనే ఉన్న భద్రశీలా నదిలోంచి ఒక వైశ్యుడు తన వ్యాపారం అంతా కూడా నెరవేర్చుకుని మరలా తన రాజ్యమునకు తిరిగి వెళ్తుండగా కూడా ఆ నదీ తీరంలో ఉన్న రాజును చూచి తన పడవను కూడా ఒడ్డుకు చేర్చి ఆ రాజు వద్దకు వెళ్ళిపోయి ఇట్టెరగింపెను. స్వామి మీరు చేయుచున్న ఈ యొక్క పూజ ఏమిటి, ఈ యొక్క కార్యక్రమం ఏంటి అని ఎరంగింపారు. అది విన్న రాజు కూడా ఆ వైశ్యుని చూచి ఇట్లా ఎరంగింపారు. నాయన ఇది శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము, ఈ యొక్క వ్రతమును కనుక జరిపించో సంతాన ప్రాప్తి కలుగును అని ఎరంగింపారు. అది విన్న వైశ్యుడు నాకును సంతానం లేదు అని ఆలోచించు ఆ వ్రతం యొక్క 5 కథలను శ్రద్ధగా విని ఆ వ్రత తీర్థ ప్రసాదమును కూడా భుజించి మరలా స్వామికి ప్రీతికరమైన నృత్యాది గీతమును కూడా నెరవేర్చుకుని మరలా ఆ వ్రత తీర్థ ప్రసాదమును కూడా తీసుకెళ్లి తన భార్యన కళావతికి ఇచ్చాను. తన భార్యన కళావతికి ఇచ్చి ఇట్లు సంకల్పించిన వాడాయను, నాకు గనక సంతాన ప్రాప్తి కలిగితే నేను తప్పక శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును కూడా నా యొక్క స్వగృహం నందు జరిపేదనని సంకల్పించిన వాడాయను. ఇట్లు సంకల్పించను తాను తన భార్యతో కూడా 1 మాసమంతే కూడా సుఖించి 9 మాసముల తర్వాత ఒక కుమార్తెను జన్మనిచ్చును. ఆ కుమార్తెను చూచి ఆ కుమార్తెకు లీలావతి అని నామధేయం చేసి కొంతకాలం తర్వాత తన భార్య తన భర్తతో స్వామి మనకు గనక సంతాన ప్రాప్తి కలిగితే మీరు తప్పక శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును కూడా ఆచరించదును అని సంకల్పించినారు కదా అని తెలుపగా అది విన్న వైశ్యుడు ఇప్పుడెందుకో ఖర్చు దండగా మన కుమార్తె యొక్క వివాహ కాలం నందు చూచదమని తన వ్యాపారానికి వెళ్ళిపోయిన వాడు ఆయన. ఉండగా చూస్తుండగానే కాలక్రమంగా తన కుమార్తె కూడా పెరిగి పెద్ద ఒక యుక్త వయస్సుకు వచ్చును, ఒక పెళ్లిడికి వచ్చును. అది గ్రహించిన ఆ యొక్క వైశ్యుడు కూడా ఒక వైశ్య కుమారుని తీసుకువచ్చి తన కుమార్తెకు ఇచ్చి ఘనంగా వివాహం జరిపించిన వాడు ఆయన. ఇట్లు వివాహం జరిపించను. ఆ వివాహ సంతోషంలో శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును కూడా మర్చిపోయిన వాడు ఆయన. ఇప్పుడు మర్చిపోయినను స్వామి ఆగ్రహించింది, నీవు కఠిన కారాగారం పాలుగా కానీ శ్రమించను. ఇటు శ్రమించను చూడగా కూడా కొంతకాలం తర్వాత ఆ వైశ్యమామాలు ఇరువురు కూడా వారి వారి పడవలను తీసుకుని పొరుగురాజ్యం పోయి అక్కడ వారి వ్యాపారం అంతా కూడా నెరవేర్చుకుని మరలా వారు తిరిగి వస్తున్న మార్గవశంలో బాగా అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుని విశ్రమిస్తుండగా కూడా ఆ యొక్క పక్కనే ఉన్న చంద్రకేతు మహారాజు యొక్క రాజ్యంలోంచి కొంతమంది దొంగలు కొంత ధనమును దోచుకుని పోతుండ్రి. వారిని రాజభటులు వెంబడిస్తుండ్రి. అది చూసిన ఆ దొంగలు కూడా ఆ మహావిష్ణు మాయచే ఆ ధనమంతా కూడా ఆ మామాల ధనం వద్ద పడవేసి అక్కడి నుంచి అదృశ్యమయ్యారు. ఇట్లా అదృశ్యమైనను ఆ రాజభటులు కూడా అక్కడ ఉన్న ధనమును చూసి ఆ మామాలు ఇరువురిని చూసి వీరే దొంగలని నిశ్చయించి వీరిని తీసుకువెళ్లి ఆ చంద్రకేతు మహారాజు వద్ద ప్రవేశపెట్టింది. ఆ చంద్రకేతు మహారాజు వీరిరువురిని చూచి మీరు నా యొక్క ధనాన్ని దోచుదురా అని వారి వద్ద ఉన్న ధనమంతా కూడా స్వాధీనం చేసుకుని వారిని విచారించకుండా కారాగారంలో బంధించమని ఆదేశించను. ఆ వైశ్యమామాలలో ఎంత మొరపెట్టుకున్ననో ఆ మహావిష్ణు మాయచే అక్కడ వారి మాట వినువారు లేకపోయింది. ఉండగా ఇక్కడ తన భార్య మరియు కుమార్తె అయిన కళావతి లీలావతి చోరులచే వారి ధనమంతా కూడా అపహరించుకుపోయి వారు అష్ట దరిద్రులై నికృష్టులై బాధపడుచుండ్రి. ఉండగా కూడా కొంతకాలం తర్వాత లీలావతి ఆకలిచే ఒక బ్రాహ్మణి ఇంటికి పోయిన అక్కడ వారు శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును కూడా జరుపుచుండిరి. వారు వ్రతమును జరుపుతుండగా కూడా ఆ యొక్క లీలావతి ఆ వ్రతం యొక్క 5 కథలను శ్రద్ధగా విని ఆ వ్రత తీర్థ ప్రసాదము కూడా భుజించి మరలా అక్కడే భోజనం కూడా తీసుకుని మరలా ఆ వ్రత తీర్థ ప్రసాదము తీసుకువెళ్ళి తన తల్లి నా కళావతికి ఇచ్చను. ఆ కళావతి దేవి ఆ తీర్థ ప్రసాదము కూడా భుజించి ఆ సత్యనారాయణ స్వామిని కూడా ఇటు వేయను. స్వామి మేము చేసిన ఈ యొక్క అపరాధమును మరణించండి. మీ యొక్క వ్రతమును మర్చిపోవడం వల్లనే మాకు ఈ యొక్క పరిస్థితి వచ్చినది. కావున నా యొక్క భర్త మరియు నా యొక్క అల్లుడు తిరిగి వచ్చేంత వరకు కూడా ఎట్టి పరిస్థితులు ఆపమంటూ వారు శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును కూడా ప్రారంభించరు. ఇట్లో వ్రతమును ప్రారంభించను. ఆ సత్యనారాయణ స్వామి కూడా మహావిష్ణువు కూడా ప్రసన్నుడై అదే రోజు ఆ చంద్రకేతు మహారాజు యొక్క స్వప్నంలోకి ప్రత్యక్షమై తెరింగింపెను. స్వామి నీవు బంధించిన ఆ యొక్క వైశ్యమామాలు దొంగలు కాదు, వారిని విడిచిపెట్టు లేదా నీ రాజ్యం అంతా కూడా సర్వనాశనం చేసిందని ఎరంగింపెను. అది విన్న ఆ యొక్క రాజు కూడా వృద్ధుని లేచి సమావేశం చేసి ఆ వైశ్యమామాలని కూడా కారాగారంలో తీసుకురమ్మని ఆదేశించను.
ఆ వైశ్వమామాలు కూడా ఏమీ దోచక గజగజ వణుకుతూ రాజు వద్దకు వచ్చినప్పటిది ఆ రాజు వారికి జరిగిన విషయం అంతా కూడా అరగింపి వారి ధనమంతా కూడా వారికి తిరిగి ఇచ్చేసి వారి జన్మకు రెట్టి ఉందనాన్ని వారికి తిరిగి ఇచ్చేసి వారిని ఘనంగా సాగనంపెను. మరలా వారు వారి వారి పడవలను తీసుకుని వారి రాజ్యం వెడలిపోయి కదా. స్కాందపురాన్ని రేవాకండే తృతీయోధ్యాయ సమాప్త. సత్యనారాయణ స్వామి గోవింద గోవింద. సత్యదేవాయ నమః. నమస్కృత్వ పసుపు కుంకుమ కొబ్బరికాయ కొట్టండి. వీరిని పరీక్షించదని వీరి వద్దకి ఒక వృద్ధ బ్రాహ్మణి రూపంలో ప్రత్యక్షమై ఇట్లెరంగింపాను. వైశ్యులారా మీరు కూడా హాస్యముగా, స్వామి మా వద్ద ఉన్న ధనమును దోచెదవా? మా వద్ద కేవలం ఆకులు అలములు తప్ప ఇంకేమీ లేవాయ. మహనీయాయ గుణాత్మనే చక్రవర్తి సముదాయ సార్వభౌమాయ మంగళం. సత్యస్కాలమైతే అఖండ గణపతి దివ్యమంగళ నిరాజన దృష్ట్యా మధ్య మధ్య పానీయం సమర్పయామి. స్వామిల వారికి సత్యదేవాయ నమః. సత్యదేవాయ నమః. పంచమాధ్యాయ ప్రారంభ. పూర్వము ఒకనొక కాలమందు తుంగధ్వజుడకు రాజు గుణవంతుడై దానవంతుడై సద్గుణవంతుడై తన రాజ్యంలోని ప్రజలను తన కన్న బిడ్డల బలై చూసుకునేవాడై ఒకనొక కాలమందు వేట ప్రేమివాడై వేటాడుటకు అరణ్యమునకు బయలుదేరి అరణ్యములో క్రూరమైన జంతువులను క్రూరంగా వేటాడి అలసిపోయి ఒక మారేడు చెట్టు కింద కూర్చొని విశ్రమిస్తుండగా కూడా పక్కనే కొంతమంది గొల్లలు శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును కూడా ఆచరించుండరి. వారు వ్రతమును ఆచరించుండగా కూడా ఆ రాజును కూడా వ్రతమును ఆహ్వానించిరి. ఆ రాజు ధనమున్నదన్న గర్వంతో తిరస్కరించిన వాడు ఆయన. అది చూసిన గొల్లలు ఆ రాజుకు సత్యనారాయణ స్వామి యొక్క వ్రత తీర్థ ప్రసాదమును తీసుకెళ్లి ఇచ్చిరి. ఆ రాజు గొల్లలు ఇచ్చిన ప్రసాదమును నీచముగా భావించి స్వీకరించక అక్కడే పడవేసి వెడలిపోయిన వాడాయను. ఇట్లుండగా కూడా ఆ సత్యనారాయణ స్వామి కూడా ఆగ్రహం చెంది నీ రాజ్యమంతా కూడా భస్మీపడనముగా కానీ శ్రపించను. మరలా ఆ రాజు తన రాజ్యంలోకి వెడలిపోయి చూసుకోగా అక్కడ పొరుగు రాజ్యం వారు వచ్చి ఆ రాజు యొక్క రాజ్యంలోని ధనమంతా కూడా దోచుకుని వెడలిపోయి ఆ రాజు యొక్క 100 కుమారులందరూ కూడా మోర్చపోయి ఆ రాజు అష్టదరిద్రుడై నికృష్టుడై బాధపడుచు ఉండెను. ఇట్లుండగా కూడా ఆ యొక్క మహావిష్ణువు కూడా ఒక అదృశ్య రూపంలో కూడా ప్రత్యక్షమై ఆ రాజుతో ఇట్లెరంగింపాను. స్వామి నీవు శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును మరియు ఆ వ్రత తీర్థ ప్రసాదమును తిరస్కరించడం వల్లనే నీకు యొక్క పరిస్థితి వచ్చిందని ఎరంగింపాను. అది విన్న రాజు మరలా పరుగున ఆ గొల్లల దగ్గరికి వెళ్ళిపోయి వారికి జరిగిన విషయం అయితే కూడా ఎరంగింపాను. అది విన్న గొల్లలు కూడా ఆ రాజుతో ఎరంగింపాను. స్వామి మేమంతా ధనమును కలిగిన వారం కాదు, మరలా శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును కూడా జరుపుటకొని ఎరంగింపాను. అది విన్న రాజు తన చేతికి ఉన్న ఉంగరంను తీసి గొల్లలకు కూడా ఇచ్చాను. ఆ గొల్లలు ఆ ఉంగరమును కూడా తీసుకుని శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును కూడా ప్రారంభించను. ఆ రాజు కూడా ఆ వ్రతం యొక్క 5 కథలను శ్రద్ధగా విని ఆ వ్రత తీర్థ ప్రసాదమును కూడా భుజించి ఆ సత్యనారాయణ స్వామిని కూడా పరిపర విధముగా వేడుకును. కరుణామూర్తి యొక్క శ్రీ మహావిష్ణువు కూడా ప్రసన్నుడై మరలా పొరుగు రాజ్యం వారు తీసుకున్న ధనమంతా కూడా తీసుకొచ్చి ఈ రాజు యొక్క రాజ్యంలో వదిలివేసి వెళ్ళిపోయారు. ఈ రాజు యొక్క 100 కుమారులు కూడా మరలా తన వద్దకు వచ్చి చేరి ఆ రాజు కూడా మరలా ధనవంతుడై ధాన్యవంతుడై పుత్రవంతుడై సౌభాగ్యవంతుడై ఆ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును కూడా తప్పక తన రాజ్యంలో ప్రతి మాసముకు జరుపుకుని పరమున మోక్షమును పొందినవాడు ఆయన. శ్రీ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతమును జరిపిన వారికి కష్టాలన్నీ కూడా తొలగి సుఖ సంతోషాలు కూడా కలుగును. ధనాన్ని పెంపొందించి సౌభాగ్యమును కలగజేయను. ఈ యొక్క వ్రతమును అష్టదరిద్రులు కనుక జరిపినచో వారి అష్టదరిద్రాలని కూడా తొలగి వారికి అష్టైశ్వర్యాలని కూడా కలుగును. ఈ యొక్క వ్రతమును బందీలైన వారు జరిపినచో వారు బంధ విముక్తులుగా అవును. ఈ యొక్క వ్రతమును సర్వం కోల్పోయిన వారు జరిపినచో వారు కోల్పోయినది వారికి తప్పక కలుగును. ఈ యొక్క వ్రతమును చేయ శక్తి లేని వారు ఎవరైనా ఈ యొక్క వ్రతమును చేస్తుండగా చూసి ఆ వ్రతం యొక్క 5 కథలను శ్రద్ధగా విని ఆ వ్రత తీర్థ ప్రసాదమును పూజించను. ఆ స్వామి యొక్క కరుణాకటాక్ష వీక్షణను వారికి తప్పక కలుగును. ఈ యొక్క వ్రతము కలియుగం ముందు ఇచ్ఛాశక్తి పొందినకు సులభమైన మార్గమని ఎరంగింపిన వాడాయను. అదా స్కాందపురాణే రేవా కంటే పంచమాధ్యాయ సమాప్త. సత్యనారాయణ స్వామి గోవింద.
అది అంతే. సత్యదేవాయ నమః. నీళ్ళు తిప్పేసి స్వామివారికి చూపించండి. నిసర్దేశకాలని అఖండ కర్పూర దివ్యంగళ నీరాజనం దర్శయాలి. ఇక్కడ సత్యనారాయణ స్వాముల వారికి అన్నీ సెకండ్ వచ్చింది కదా అన్నం తీసుకున్నా చందనమలరించి మంగళకరమకు సుందరమూర్తికి వందనమనరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ. మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. రామచంద్ర సీతా మనోహర రఘుకులేంద్ర కౌసల్య సుప్రజ రామచంద్ర సీతామారి పూర్ణ కృపాలో జై భక్తవత్సల త్రిభువన పాల నందనందన ఓ నవనిత చోర ఫలానివాస ఓ షణ్ముఖనాథ శంభ దుర్గవై మంజుల వాసిని జై భవాని అంజని పుత్ర శ్రీ ఆంజనేయ శ్రీరామదూత ఓ హనుమంత కౌసల్య సుప్రజా
తాననననం తాననననం తానననం ऋतधामापराजित दुरावह प्रणवात्मिक अधिकस्वरातुतिशारद नमोऽस्तु ते श्यामाम्बरं मुखसागरं तुलसीदलम् अतिसुन्दरम् ताननननं ताननननं तानननं ऋतधामापराजित दुरावह प्रणवात्मिक अधिकस्वरातुतिशारद नमोऽस्तु ते श्यामाम्बरं मुखसागरं तुलसीदलम् अतिसुन्दरम् కనకాసు